జెసికా లిల్లీ ఫుడ్ వేసుకున్నారు కదా, స్ప్రే చేశారు కదా, సో దీని గురించి ఒక మాట చెప్పండి అన్న. మీరు ప్రతి ఒక్క రైతు కొట్టుకోవాలన్న. ఇది జెసికా అండి, ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ వారిది జెసికా అనేది కొత్త మంది అండి. సో ఆల్రెడీ మనం చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. దాంతోపాటు 8 ఎకరాలకి రైతు స్ప్రే చేశారు జెసికా, అదేవిధంగా లిల్లీ ఫుడ్. సో దీని గురించి ఒక మాట చెప్పండి. మీరు కొట్టుకోవాలన్న, ప్రతి రైతు కొట్టుకోవాలి, కొట్టకపోతే చాలా నష్టపోతాం. స్ప్రే చేయడం ద్వారా మీకు ఏమనిపించింది ఒక మాట చెప్పండి. చాలా బాగుందన్న, చాలా బాగుంది. అసలు నేను కొట్టే అంత అప్పుడు మొత్తం ఇట్లా లేదు. వాస్తవంగా చెప్తున్నా, ప్రతి రైతు కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే నీట్ గా చూడండి, మీరు నా చేను వచ్చే అవసరమైతే మీరు చూసుకోవచ్చు. ఎవరైనా మన వీడియోలు చూసే అన్నదమ్ములు ఎవరైనా నా చేను వచ్చి చూసుకోవచ్చు. ఎందుకంటే సరే అవతల ఏమనుకుంటారంటే మందు కొట్టిరు కాబట్టి చెప్తారు. నేనైతే చెప్తున్నా, నా చేను వచ్చి నేను నెంబర్ కూడా ఇస్తా, 9908802071 MD సైదా. నా పేరు మొహమ్మద్ సైదా. కాల్ చేస్తే నా చేను కూడా చూపెడతా. డైరెక్ట్ ఆయన వచ్చి నా మాట నమ్మకపోతే చూసుకోవచ్చు. రైతుగా తోటి రైతుకి మీ అంత భరోసా ఎవరివ్వరు. సో అంత బాగా ఇచ్చారు మీరు మందు గురించి, అంత బాగా పనిచేసిందని మీరు మీ ఫేస్ నుంచి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ నాకు ఎందుకంటే ఆనందం ఎందుకు ఉందంటే, ఆ మందు కొట్టడం వల్ల నాకు చాలా ఒక 4-5 స్పార్లు స్ప్రే చేసిన వాళ్ళకి లేవు ఇప్పుడు. ఇట్లా ఒక్క మందు వల్ల ఇంత రిజల్ట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఒక్క మందు వల్ల వచ్చే రిజల్ట్ 4-5 స్ప్రేలు చేసిన రిజల్ట్ రాలేదు. నన్ను చూసి 200 ఎకరాలు వేసారు చుట్టుపక్కల. మిమ్మల్ని చూసి 200 ఎకరాలు. మీరు ఎక్కడ చూసారు? నేను రఘునాథ్ పాలెంలో చూసాను. మిమ్మల్ని చూసి 200 ఎకరాలు చేశారు ఇక్కడ. ఓకే, 200 ఎకరాలు కూడా ఇలాగనే ఉంది. 200 ఎకరాలు ఇలాగనే ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి. ప్రస్తుతం వచ్చేసి మనము ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలము మెడిదపల్లిలో రైతు పేరు వచ్చేసి మొహమ్మద్ సైదా గారు యొక్క పత్తి పంటలు అయితే మనం ఉన్నాము. సో మొత్తం ఎన్ని విస్తీర్ణం ఇది సాగు చేసేది? 8 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సో వారి యొక్క అనుభవాలు మనం తెలుసుకున్నాం, ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు. ఇప్పటి వరకు తోట చాలా నీట్గా ఎదుగుదల బాగుంది, కాపు బాగుంది. సో ఎటువంటి మందులు స్ప్రే చేశారు, సో రైతు మాటల్లో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ సైదా గారు. ఏ ఊరు సార్ ఇది? మెడిదేపల్లి. సో ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మీరు పత్తి సాగు చేస్తున్నారు? మొత్తం 8 ఎకరాలు. సో మీరు ఇప్పుడు లాస్ట్ ఏ స్ప్రే చేశారు? తోట ఎంత నీట్గా ఉంది, ఎక్సలెంట్ సైడ్ బ్రాంచెస్, కాపు చాలా నీట్గా ఉంది. సో మనకు ముడత సమస్య కానీ, నల్లి పురుగు సమస్య కానీ, పండాకు సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా పచ్చగా నిగనిగలాడుతుంది. సో మీరు ఎటువంటి మందులు స్ప్రే చేశారు, ఏ విధంగా పనిచేసింది, ఒక్కసారి మీ మాటలో తోటి రైతులకు చెప్పండి. లిల్లీ ఫోటో అగ్రి సైన్ వాళ్ళ కంపెనీ వాళ్ళది, లిల్లీ ఫోటో. ఇది జెసికా. ఇది కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఇది వారం అయింది. సో ఇది కొట్టక ముందు మనకు ఈ పత్తి చేను ఏ విధంగా ఉండే, ఇది కొట్టిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? కొట్టక ముందు కొంచెం హైట్ కూడా తక్కువ ఉండే. హైట్ తక్కువ ఉండే. తర్వాత ఏమైందంటే ఇంత గ్రోత్ సైనింగ్ లేదు. దోమ, పచ్చదోమ, పురుగు, లద్దె పురుగు ఉండే. కాకపోతే దాని మీద దోమలు కూడా ఉండే, ఎర్ర నల్లి లెక్క. అలాంటిది ఏం లేదు. కొట్టిన తర్వాత స్ప్రే చేసిన నీట్ గా ముడత లేకుండా నీట్ గా ఉంది. చెట్టు కాయలు గ్రోత్ బాగుంది, చెట్లు కాయలు కూడా వచ్చినాయి. కాయలు పూత గీత ఏం పిందె గీత ఏం డ్రాప్ కాకుండా మంచిగా నీట్ గా ఉంది చెట్టు అయితే. కాయలు కూడా పడ్డాయి, చెట్టు నీట్ గా ఉంది. ఓకే, సో అన్ని విధాలుగా బాగా పనిచేసింది. సరే చూడండి, మనకు పైన దోమ కూడా పైన చచ్చిపోయింది. ఎక్కడే అతుక్కుపోయింది మందు ప్రభావంతో. సో చాలా నీట్ గా ఉంది, చాలా బాగా పనిచేసింది అంటారు. దేని పనిచేసింది ఇది? పురుగు, దోమ, నల్లి, ఎర్ర నల్లి కూడా కనబడే. ఎర్ర నల్లి, తెల్ల దోమ మంచి నీట్ గా పనిచేసింది. మంచి రిజల్ట్ వచ్చింది. సూపర్. ఓకే, మీరు ఇప్పుడు 8 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కదా. సో నేను ఇది కొత్తగా చూస్తున్నా, బోధే పద్ధతి. సో మీరు ఈ బోధే పద్ధతి మీకు ఏ విధంగా అనిపించింది? ఈ సంవత్సరమే మీరు ఏ విధంగా సాగు చేశారా? గత సంవత్సరం కూడా ఈ బోధే పద్ధతిలో సాగు చేసేవాళ్ళు? లేదు, నేను ఈ సంవత్సరమే చేశాను. ఒక వేరియాలు పోయి చూసి వచ్చాను. ఒక రైతు చూసిన తర్వాత నేను ఫస్ట్ ఎండాకాలం రోని కార్తెల్లోనే బోధి అచ్చు తోలిచి ట్రాక్టర్ తోటి మొత్తం బోధి తీస్తారు. బోధి అచ్చు వాళ్ళే తీస్తారు, ట్రాక్టర్ తీస్తుంది. అయితే ఏంటంటే వీటికి సేఫ్ ఏంటంటే వాటికి కూలి ఖర్చు తక్కువ, పాడు చేసేది ఉండదు. డైరెక్ట్ దానికి మన గింజలు వేసుకున్న తర్వాత ఏమైనా మధ్యలో గడ్డి ఉంటే గడ్డి మందుతో చిన్న పంపు తీసుకొని బోధి తోలిన తర్వాత మనము బోధి మీదనే గింజలు వేసుకోవాలి. గింజలు వేసుకున్న తర్వాత
చెత్త వస్తే ఒకసారి మనం తీపించుకోవాలి, ఒకసారి ఎదిగి తీపించుకోవాలి, తర్వాత అవసరం లేదు. కలుపు అనేది ఒకసారి తీపించుకోవాలి, తీపించుకొని కూలీలతోటి తీపించుకోవాలి. తర్వాత చెట్టు కొద్ది పెద్దగానే గడ్డి మందు స్ప్రే చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. పాడు చేయడం ఇలాంటి కనీసం 16 ఎకరాలంటే మాక్సిమం ఒక ఎకరానికి 2000 చొప్పున, అంటే ఒక 4 కంపల్సరీ 4 పాటలు అవుతాయి. 4 16 మాక్సిమం పాడు చేసే వాళ్ళకు అవి వాళ్ళు మళ్ళా అనుకున్న టైంకి రారు. ఇప్పుడు మనకు దాంతో మనకు అమ్మటే వర్షం పడితే అమ్మటే మందు వేసుకోవచ్చు. దీనికి సేపు మనం వాడు రావాలి. నీరు కూడా మొక్కకి ఆనకుండా ఎప్పటికప్పుడు ఈ కాలువల ద్వారా కిందికి పోతుంది. దానికి ఆగేది ఉండదు, దాని కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అటు మనకు ఆంధ్ర సైడ్, కర్నూలు సైడ్, అదోని ఎమ్మిగ్నూరు సైడ్ ఏంటంటే అటు సైడ్ ఏంటంటే మొత్తం నల్లరేగడి భూములు ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే వర్షాలు పడితే మొత్తం విపరీతంగా చౌడు అవుతా ఉంటుంది. వర్షం ప్రభావం అధిక నీరు ఉండడం ద్వారా ఏంటంటే మొత్తం జాలిపడి ఆకులన్నీ రాలి. ఇప్పుడు నా పక్కన వేసిండు రైతు రెడ్డిస్, అతను వేసాడు. ఇప్పుడు అంతే ఉంది, ఆ ఊట తలిగింది. ఊట తలిగి అలాగనే ఉంది. ఇది ఎంత ఉంది పత్తి, ఇప్పుడు ఇంతే లేదు, ఇంతే ఉంది పత్తి. అది అంటే ఈ పద్ధతిలో వేసుకుంటే మనకు ఎంత వర్షం పడ్డా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మంది రైతులు సఫర్ అవుతున్నారు. అంటే ఫస్ట్ నుంచి మంచి పెట్టుబడి పెట్టి లాస్ట్ కు కాప్స్ పడే టైంలో ఏంటంటే వర్షాలు మొత్తం ఎర్ర తెగులు అధిక వర్షాలు మనం చూసినా మా కళ్ళతోటి పక్కనే ఉంది చేను. పాపం అదే పరిస్థితి ఆయనది కూడా. ఆయన తోట వేసిన దుక్కి, మరి మన ఇది మామూలు 2 సార్లు పెసలేసిన దుక్కే ఈ చేను. అదైతే తోట వేసిన దుక్కి. తోట వేసినా కూడా వర్షాల ప్రభావం ఎక్కువ పడ్డాయి కాబట్టి ఆ వర్షాల వల్ల ఏమైందంటే దాంట్లోనే నీరు బయటకు వెళ్ళాక దున్ని సాల్ పాడు చేస్తారు కదా, దున్నేసి దాంట్లోనే నీళ్ళు ఇంకి చెట్టు ఎదగలేవు. దానికి దింగుతాడా. ఈ బోధ పద్ధతిలో అయితే మనకు ఎంత వర్షం పడ్డా గానీ మనకు మొక్క నీట్గా ఉంటది. అసలు మొక్కకు మనకు దానికి ఏంటంటే వాటర్ బోధతో లేరు కాబట్టి మనకు ఆ నేల కూడా లూజ్గా ఉంటది. మనం ఇచ్చే పోషకాలు కూడా మొక్కకి సమృద్ధిగా అందుతుంది, మంచి ఎదుగుదల వస్తాయి. మీ పొలంలో చూస్తున్నా ఇప్పుడు పత్తి చేనులో. సో దాదాపు ఎన్ని రోజుల పంట ఇది? 60 రోజులు, 65. సో 65 రోజుల పంట మనకు నా హైట్ వచ్చేసింది. సో మనకు ఈ నేలలో మనకు ఆ బోధ తోలిన ద్వారా పోషకాలు సమృద్ధిగా అందుతుంది, భూమి లోజుగా ఉంది, మనకు అన్ని రకాల పోషకాలు అందుతుంది కాబట్టి మొక్క మంచి హైట్ వచ్చింది. మీరు స్ప్రే చేసిన మందులు కూడా మంచి రిజల్ట్ మంచి సూపర్. చాలా మొత్తం 8 ఎకరాలు. సో 8 ఎకరాలకి జెసికా కొట్టారు, రెండు కొట్టారు. సో ఇది కొట్టిన తర్వాత మనకు ముడతలు పోయినాయి, చెట్టు ఎదుగుదల బాగా వచ్చింది. ఈ పురుగు సమస్య, దోమ సమస్య, నల్లి సమస్య అన్ని పోయినాయి. ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది? ఇది 4వ రోజు నుంచి. కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఏంది మందు పనిచేయలేదా అని ఒకసారి డౌట్ వచ్చింది. మళ్ళీ 2 రోజులు అన్నీ ఫోన్ చేస్తే టెన్షన్ పడక సైత అది చిన్నగా చేస్తుంది మందు, ఆర్గానిక్ కదా అని చెప్పేసారు. నేను కూడా నమ్మలే అన్నమాట. తర్వాత వచ్చి చూశాను 5-6వ రోజు చూస్తే అసలు పచ్చగా ఎట్లా ఉందంటే చాలా నీట్ గా ఉంది. 4-5 రోజుల నుంచి పనిచేస్తుంది. ఎక్కడ తీసుకున్నారు మందులు? బంగ్లాలో. ఓకేనండి, మంచి సమాచారం ఇచ్చారు. బోధ పద్ధతిలో పత్తి సాగు చేస్తే మనకు రైతులకు బెనిఫిట్ చాలా బెనిఫిట్. సో ఈ బోధ పద్ధతిలో మీరు వేసుకున్నారు కదా, ఇప్పుడు మొక్కకి మొక్క మధ్య ఎంత దూరం ఇది? 40 ఇంచెస్. మనకు ఈ బోధ పద్ధతి వేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఒకసారి మాట చెప్పండి. ఎందుకంటే అందరికి తెలియాలి, ఈ విధంగా అందరూ సాగు చేసుకోవాలి, మంచి దిగుబడి తీయాలి. చాలా మంది రైతులు కూలి ఖర్చు తక్కువ ప్లస్ ఏంటంటే అరకలు దాంట్లో పాటు చేసేది ఉండదు. ఇది 2 బెనిఫిట్. ఇప్పుడు మనం ఎకరానికి వచ్చేసి మాక్సిమం అవతల వాళ్ళు ఎరక దున్నుకుంటే 4 సార్లు పాటు చేయాలి. లాస్ట్ పాట వరకు అయితే 4 ఎకరానికి వేసుకున్నా ఒక 10,000 ఖర్చు వస్తుంది. ఆ 10,000 అస్సలు లేదు. వాటర్ పడ్డా ఇప్పుడు బోధలు మన హైట్ ఉంటాయి కాబట్టి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోద్ది. చాలా హైట్ మోకాల్లో వెళ్ళిపోద్ది. దానివల్ల కూలోళ్ళు కూడా ఖర్చు ఏముండదు, మనకు కూలోళ్ళు సేఫ్ అవుతుంది, దేంట్లో మనకు ఖర్చు మిగిలి వస్తుంది. ఇదండి సైదా గారు మా మాటలో మనం విన్నాము. బోధ పద్ధతిలో సాగు చేస్తే మనము కూలు ఖర్చు తక్కువ ఉంటుంది. అదే విధంగా నన్ను చూసి 200 ఎకరాలు వేసారు చుట్టుపక్కల. మిమ్మల్ని చూసి 200 ఎకరాలు. మీరు ఎక్కడ చూసారు? నేను రఘునాథపాలెంలో చూసాను. మిమ్మల్ని చూసి 200 ఎకరాలు చేశారు ఇక్కడ. ఓకే, 200 ఎకరాలు కూడా ఇలాగనే ఉంది. 200 ఎకరాలు ఇలాగనే ఉంది. బోధ పత్తి పెట్టిన రైతు, బోధ పెట్టిన వాళ్ళకి అట్లా లేదు.
చాలా చిన్నగా ఉన్నాయి. దాంట్లో నీళ్లు పోలేక ఎదుగుదల లేక స్ట్రక్ అయినాయి, వర్షాలు అధికంగా పడవడం. అవును, ఎందుకంటే నేను చూస్తున్నా ప్రతిరోజు ఫీల్డ్ తిరుగుతున్నా కదా, మన సైడ్ తెలంగాణ సైడ్ కంటే అటు కర్నూలు, అదోని, ఎమిగ్నూరు, ఐజా సైడ్ ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. సో ఈ పరిస్థితి వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళు కూడా మంచిగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని దీని గురించి నేను పూర్తి సమాచారం కూడా తెలుసుకున్నాను, మీరు మందులు స్ప్రే చేసిన దానితో పాటు. సో ఇదండి బోధే పద్ధతిలో మనకు పత్తి సాగు చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ని రకాలుగా మనకు కూలీ ఖర్చు కానివ్వండి, ఎరక ఖర్చు కానివ్వండి, అదేవిధంగా మనకు పడ్డ వర్షం కూడా మనకు ఈజీగా కాలువల ధర కిందికి వెళ్ళిపోవడము. సో మొక్కకి ఎటువంటి హాని కానీ అదేవిధంగా తెగుల సమస్య రాకుండా మొక్క ఎదుగుదల బాగా వస్తుంది. ఎందుకంటే బోధతో లేనప్పుడు కూడా వేర్లు తొందరగా వెళ్ళడము, అదేవిధంగా అన్ని రకాల పోషకాలు మొక్క తీసుకోవడము. సో తద్వారా ఏంటంటే మనకు మొక్క మంచిగా గ్రోత్తో మంచిగా సైడ్ బ్రాంచెస్తో మనకు అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది. కాబట్టి మనకు అధికంగా పూత కాత రావడం అయితే జరుగుతా ఉంది, మనం చూస్తున్నాము. ప్రజెంట్ రైతు అయితే వేసుకున్నారు. సో ఇదండి, ఇది జెసికా లిల్లీ ఫుడ్ వేసుకున్నారు కదా, స్ప్రే చేశారు కదా. సో దీని గురించి ఒక మాట చెప్పండి అన్న మీరు. ప్రతి ఒక్క రైతు కొట్టుకోవాలన్న. ఇది జెసికా అండి, ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ వారిది జెసికా అనేది కొత్త మంది అండి. సో ఆల్రెడీ మనం చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. దాంతోపాటు 8 ఎకరాలకి రైతు స్ప్రే చేశారు జెసికా, అదేవిధంగా లిల్లీ ఫుడ్. సో దీని గురించి ఒక మాట చెప్పండి మీరు. కొట్టుకోవాలన్నా, ప్రతి రైతు కొట్టుకోవాలి, కొట్టకపోతే చాలా నష్టపోతాం. స్ప్రే చేయడం ద్వారా మీకు ఏమనిపించింది ఒక మాట చెప్పండి. చాలా బాగుందన్న, చాలా బాగుంది. అసలు నేను కొట్టే అంత అప్పుడు మొత్తం ఇట్లా లేదు. వాస్తవంగా చెప్తున్నా, ప్రతి రైతు కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే నీట్ గా చూడండి, మీరు నా చేను వచ్చే అవసరం అయితే మీరు చూసుకోవచ్చు. ఎవరైనా మన వీడియోలు చూసే అన్నదమ్ములు ఎవరైనా నా చేను వచ్చి చూసుకోవచ్చు. ఎందుకంటే సరే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అంటే మందు కొట్టిరు కాబట్టి చెప్తారు. నేనైతే చెప్తున్నా, నా చేను వచ్చి నేను నెంబర్ కూడా ఇస్తా, 9908802071 MD సైదా, నా పేరు మొహమ్మద్ సైదా. కాల్ చేస్తే నా చేను కూడా చూపెడతా. డైరెక్ట్ ఆయన వచ్చి నా మాట నమ్మకపోతే చూసుకోవచ్చు. రైతుగా తోటి రైతుకి మీ అంత భరోసా ఎవరివ్వరు. సో అంత బాగా ఇచ్చారు మీరు మందు గురించి, అంత బాగా పనిచేసిందని మీరు మీ ఫేస్ నుంచి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు బాగా ఫస్ట్ నాకు ఎందుకంటే ఆనందం ఎందుకు ఉందంటే, ఆ మందు కొట్టడం వల్ల నాకు చాలా ఒక 4-5 స్పార్లు స్ప్రే చేసిన వాళ్ళకి లేవు ఇప్పుడు. ఇట్లా ఒక్క మందు వల్ల ఇంత రిజల్ట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఒక్క మందు వల్ల వచ్చే రిజల్ట్ 4-5 స్ప్రేలు చేసిన రాలే, అంత బాగా చేసింది. నన్ను చూసి మా ఊరోళ్ళు తెచ్చుకున్నారు చాలా మంది, 2-4 కూడా స్ప్రే చేశారు మొన్ననే. నా తర్వాత తెచ్చుకున్నారు. ఏం మందు కొట్టినా అన్న తర్వాత నేను చెప్పేసరికి ఇద్దరు వచ్చి చూసుకుని యాకూబ్ను. మనకు ఎప్పుడైనా సరే రిజల్ట్ మంచిగా రావాలి, 10 మందికి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సమాచార వేదిక చూపించే మీకు సలహాలు ఇచ్చేది ఏంటంటే, మంచి పనితనం వచ్చే మందులు అయితే మీకు చెప్తా ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయొచ్చు అని రైతు మాటలు విన్నాము. సో 65 రోజుల మొక్క ఒకటే స్ప్రే తోటి అవతల వాళ్ళు 4 స్ప్రేలు చేసిన దానికంటే ఈ ఒక్క స్ప్రే చేయడము చాలా ఎక్స్ట్రా రిజల్ట్ వచ్చిందని రైతు మాటల్లో మనం విన్నాము. సో ఇదండి జెసికా ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ జెసికా ప్రొడక్ట్. ఇది వచ్చేసి లిల్లీ ఫుడ్, అగ్రిచైన్ క్రాప్స్ అని లిల్లీ ఫుడ్. మనకు ఇది వచ్చేసి ఏంటంటే అన్ని రకాల మనకు రసం పీల్చు పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి కానివ్వండి, తామర పురుగు కానివ్వండి, అన్నింటినీ సమర్థవంతంగా నివారిస్తుంది. అదేవిధంగా దాంతోపాటు మనకు పురుగు సమస్య, ఇప్పుడు పూతకాత దశ కాబట్టి పూతలో పురుగు రావడం, కాయతొలుచు పురుగు, పచ్చ పురుగు కానివ్వండి, లద్దె పురుగు కానివ్వండి, అదేవిధంగా మనకు గులాబీ రంగు పురుగు మెయిన్గా. సో అన్నింటినీ సమర్థవంతంగా నివారించడానికి, మనకు మంచి గ్రోత్ రావడానికి, అదేవిధంగా మనకు లిల్లీ ఫుడ్ అండి విపరీతమైన పూతకాత వస్తుంది. ఇది విపరీతంగా మనకు పూతకాత రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. పూతకాత డ్రాప్ అవ్వకుండా మనకు మంచిగా పూతకాత రావడానికి ఇది జస్ట్ ఎకరానికి 50 ml మాత్రమే ఉంటుందండి. అదేవిధంగా జెసికా వచ్చేసి మనకు 250 ml అయితే ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. సో ఈ 2 కాంబినేషన్లో అయితే ఇక్కడ రైతు స్ప్రే చేశారు, మంచి రిజల్ట్ అయితే చూశారు. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం అయితే ఇచ్చారు. నమస్తే.